నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో చర్చ. ఆస్తులు లాక్కోవటం వైఎస్ఆర్సీపీ హయాంలో ట్రెండ్ గా మారిందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలన్న మంత్రి నారా లోకేష్ నిర్ణయం. హాజరు శాతం విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడి. దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మార్చేలా కొన్ని విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న మంత్రి కొలుసు పార్థసారథి. జల్ జీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వీటన్నింటినీ అరికడతామని హెచ్చరించారు. కాకినాడ పోర్టు సేజ్ ఆక్రమణలపై సిఐడి విచారణ జరిపిద్దామని మంత్రులతో అన్నారు. 5 ఏళ్ల అమరావతి విధ్వంసం వల్ల 33.9% ప్రభుత్వంపై అదనపు భారం పడిందని ఆయన మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై సీఎం మంత్రులు కీలకంగా చర్చించారు. పులివెందుల ఉద్యానం డోన్లో తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మంత్రుల విజిబిలిటీ పెరగాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవుతున్నందున ఎవరేం చేస్తారో సమగ్ర నివేదిక ఇస్తే స్ట్రీమ్ లైన్ చేస్తానని స్పష్టం చేశారు. లిక్కర్ ఇసుక మాఫియాలను అరికట్టామని, మిగిలిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. రేషన్ మాఫియాను అరికడతామన్న సీఎం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు అంతరార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలో హాజరు శాతం విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాబ్యాక్స్ ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా దానిని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు ప్రశ్న బ్యాంక్ అందజేయాలని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసైన్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి కళాశాల లెక్చరర్లు సిబ్బందిని కేర్ వారికి పర్యవేక్షకులుగా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మార్చేలా కొన్ని విధానాలకు ఆమోదం కేబినెట్ తెలిపిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలియజేస్తుందన్నారు. వర్కింగ్ స్పేస్, కో వర్కింగ్ స్పేస్ మానవ వనరుల అభివృద్ధికి ఈ విధానం తోడ్పడుతుందని, కో వర్కింగ్ స్పేస్ లో అభివృద్ధి చేసే పెట్టుబడులకు ఈ పాలసీ తోడ్పాటు అందజేస్తుందని చెప్పారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 180 మిలియన్ల టన్నుల కార్గో మాత్రమే ఎగుమతి అవుతుందన్నారు. షిప్ బిల్డింగ్ లోనూ ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఒక మెగా షిప్ యార్డ్ నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం యత్నం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం విధ్వంసకర నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. మాజీ సీఎం నియోజకవర్గం పులివెందులతో పాటు డోన్ నియోజకవర్గాలతో తాగునీటి వసతి కోసం నీటి ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వారు వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 4.0 24-29 ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆమోదం, ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి, వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పాలసీ 2000 స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఒకే కుటుంబం, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆ ఆలోచన లక్ష్యాలు సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాం అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే
ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్ లో భాగంగా చేస్తాం. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ ఇది మెయిన్గా తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి. దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేకపోతే చిన్న చిన్న సెంటర్ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తామని నేను. గుజరాత్ 450 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తా ఉంటే మనం కేవలం 180 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తా ఉన్నాం. దీన్ని పెంచడం కోసం, మరి హబ్గా తయారు చేయడం కోసం మరి దీన్ని పోర్ట్స్ని అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పోర్ట్సే కాకుండా పోర్ట్స్ పక్కన కూడా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈ పోర్ట్స్కి అనుసంధానం చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. నేను శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నేర నియంత్రణ, భద్రతా చర్యల్లో డ్రోన్ల వినియోగం పెంచాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బెంగళూరుకు చెందిన ప్రైవేట్ సంస్థ రూపొందించిన మల్టీపర్పస్ డ్రోన్లను మంగళవారం రాత్రి అమరావతి సచివాలయంలో సీఎం ఎదుట ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అందుకే సభ్యత్వ నమోదు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నారని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యి సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు అందజేశారు. అనంతరం మీడియాతో ఇప్పటి వరకు 60 లక్షల మంది సభ్యత్వం నమోదు అయ్యిందని, రానున్న రోజుల్లో మెంబర్షిప్ కోటికి చేరుతుందని ఆకాంక్షించారు. పటిష్టమైన క్యాడర్ కలిగిన ప్రాంతీయ పార్టీగా నిలిచిందంటే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల కృషేనని గుర్తు చేశారు. యార్లగడ్డ రాణి, ధూళిపల్ల రమేష్లు ₹1,00,000 కట్టి లైఫ్ టైం మెంబర్షిప్లు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి పార్టీలో మెంబర్లుగా ఉన్నందుకు తాము గర్వపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలోనే రికార్డు స్థాయిలో సభ్యత్వం వాళ్ళ తెలుగుదేశం పార్టీకి జరుగుతూ ఉందంటే చాలా ఆనందం ఉంది. 60 లక్షలు ఈ రోజుకే నమోదవటం జరిగింది. రోజు కూడా ఎంతోమంది వచ్చి మమ్మల్ని మెంబర్గా చేర్చుకోండి చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది సుమారు 1 కోటికి ఎట్టి పరిస్థితిలో వెళ్తుందనే ఆలోచన ఇంకా నెల రోజులు ఉంది. కాబట్టి ఆ నెల రోజుల్లో 1 కోటి మెంబర్షిప్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఈ మెంబర్షిప్ అనేది మేము ఎప్పుడు కూడా గర్వపడతాం. తెలుగుదేశం పార్టీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అంశాల్లోనూ కూడా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తుంది. కాబట్టి ఇవాళ ఇంతమంది పటిష్టమైన కేడర్ కలిగిన ఒక ప్రాంతీయ పార్టీగా భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ, ఈరోజు చంద్రబాబు గారు కానీ వాళ్ళు పటిష్టమైన విధానాన్ని తీసుకొచ్చి కేడర్ బేస్డ్ పార్టీగా దీన్ని మార్చబట్టి అది సాధ్యమైంది. ఈ రోజున మా దగ్గర 2 యార్లగడ్డ రాణి గారు అని చెప్పి ఒక మహిళ తెలుగుదేశం పార్టీ ప్రేమతో లైఫ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది, ₹1,00,000 పే చేసి. అదేవిధంగా ధూళిపాళ రమేష్ గారు పార్టీలో సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుడు, ఆయన కూడా లైఫ్ మెంబర్గా చేరడం జరిగింది, ₹1,00,000 పే చేసి. ఈ విధంగా ఇంకా ₹100 మెంబర్షిప్లు అనేక మంది తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా మేమందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగాను లేదా సభ్యుడిగా అయినందుకు మేమందరం గర్వపడతాం. విదేశాలకు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ప్రశంసనీయమని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై దృష్టి సారించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వార్డు కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజల వద్ద వినతులు కూడా స్వీకరించి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమార్కుల పాలవుతుందని పేర్కొన్నారు. కాకినాడ పోర్టును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్ ను సీజ్ చేయమని చెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పీడీఎఫ్ బియ్యాన్ని కలెక్ట్ చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్న విషయాన్ని బీజేపీ గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. తనిఖీలో భాగంగా అక్రమాలు జరుగుతున్న విషయాలు తెలుసుకున్నాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని అన్నారు. నాసిరకం బియ్యాన్ని సప్లై చేసి విదేశాలకి పంపించే విధంగా పోర్టుని వినియోగించుకున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. బియ్యం ఎగుమతి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. ఈ బియ్యం పేదవాళ్ళ దగ్గర నుంచి బియ్యం కొనడం, అదేవిధంగా దీనికి ఒక చైన్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం. గత ప్రభుత్వం దీని మీద ఈ బియ్యాన్ని కొల్లగొట్టడం కోసం వారిదైన మార్గంలో కొన్ని వ్యాన్స్ని ఏర్పాటు చేయడం, పేదవారికి బియ్యం ఇంటికాడ ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతో. కానీ ఈ బియ్యాన్ని వారు కొనే విధంగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారనేది మనకు అర్థమవుతుంది. ఆనాడే దీనికి కాకినాడ ఎమ్మెల్యే నాన్నగారు, ఆయన రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు, వారిని ప్రభుత్వం సివిల్ సప్లై కమిషనర్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఆ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. వారిని వెంటనే తొలగించాలి అనే విషయాన్ని కూడా నేను తెలియజేయడం జరిగింది. ఇందులో బియ్యం దోపిడీయే కాదు, అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. రైస్ మిల్లర్స్ యొక్క అక్రమాల మూలంగా ఈవేళ ప్రజలు, రైతులు, పేద వర్గాలు, 3 వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అలానే 43 రూపాయలకి మంచి బియ్యం ఇవ్వకుండా వారు గట్టి ప్రయత్నాలు చేస్తూ ఆ బియ్యం తిరిగి అమ్మే విధంగా, అదేవిధంగా ఆ రైతులకి ఎంఎస్పి ఇవ్వకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలులోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడేటువంటి విధానం. అదేవిధంగా బయట మార్కెట్లో బియ్యాన్ని, సన్న బియ్యాన్ని 50 లక్షల కుటుంబాలు కొనుక్కునే బియ్యాన్ని కూడా అధికమైనటువంటి ధరకు అమ్మే విధానం. ఈ విధంగా పేదవాళ్ళు, అలానే రైతాంగం, అలానే మధ్యతరగతి ప్రజలు, ఈ విధంగా రైతులకి నట్టేటిన ముంచేటువంటి ఆలోచన, అనాదిగా జరిగేటువంటి ప్రయత్నాన్ని మా ప్రభుత్వం ఎదుర్కొంటుంది. నాదెండ్ల మనోహర్ గారు మంత్రి అయిన తర్వాత దీని మీద అనేక విధాలుగా స్టడీ చేస్తున్నారు. ఈ కాకినాడ పోర్టు, ప్రైవేట్ పోర్టుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకుని దానిలోనే వాళ్ళ వర్గం వారికి బియ్యం అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా గట్టి ప్రయత్నాలు చేశారు గత ప్రభుత్వం. మా ప్రభుత్వంలో అలాంటి చర్యలకు ఆస్కారం లేకుండా గట్టి ప్రయత్నం చేస్తూ ప్రజలకి, రైతులకి, పేద వర్గాలకి, 3 వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా గట్టి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈవేళ కేబినెట్లో కూడా దీని మీద చర్చించడానికి అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టీడీపీ జాతీయ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీవెన్స్ కు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పలువురికి ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపొడి సత్యబాబులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా పలువురికి ఎమ్మెల్యే యార్లగడ్డ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న క్లాబ్ ఆటో డ్రైవర్లు, సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించి తమను ఏజెన్సీ వ్యవస్థ నుండి తప్పించి మున్సిపాలిటీ పరిధిలోకి తెచ్చి తమకు వేతనాలు చెల్లించాలని పలువురు క్లాబ్ ఆటో డ్రైవర్లు
గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామంలోని తమ భూమికి రిటైర్డ్ ఎంఆర్ఓ ద్వారా దొంగ సంతకాలతో పాస్ పుస్తకాలు పుట్టించుకొని రాంబాబు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని, వారు సృష్టించిన దొంగ పాస్ పుస్తకాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని అదే గ్రామానికి చెందిన ఇరగదిండ్ల దేవమ్మ నేతలను వేడుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం రెవెన్యూ పరిధిలో తన పుట్టింటి వారు తనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారని, తన భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆవుల వేణుకుమారి అనే మహిళ గ్రీవెన్స్ లో నేతలకు విజ్ఞప్తి చేశారు. అస్త్రం యాప్ ద్వారా పోలీసులు ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నియంత్రించాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. పోలీసు యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలని, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఆగడానికి గల కారణాలేంటో తెలుసుకోవాలని అన్నారు. ప్రణాళికల్లో లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమని అన్నారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ ట్రాఫిక్ పోలీసుల విజయవాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ ను నియంత్రించాలని అన్నారు. స్మార్ట్ పోలీసింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. పోలీసు యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలని అన్నారు. డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఎందుకు ఆగిందో పర్యవేక్షించాలని అన్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ మేనేజర్ల అస్త్రం యాప్ ద్వారా కార్యక్రమాల వివరాలు పొందుపరచాలని అన్నారు. విజయవాడ ప్రజల టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పటికప్పుడు ముందుంటారని చెప్పుకొచ్చారు. ప్రణాళికలు లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమని అన్నారు. 100 మీటర్లకు ఒక ట్రాఫిక్ అంబాసిడర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీస్ శాఖ తరఫున మేము ఉద్యోగం బాగా చేసామంటే మాకు కొన్ని పారామీటర్స్ అనేది మేము చూసే తప్ప మేము ఇంప్రూవ్ అయినావా లేదా అనేది మాకు తెలియదు. సో అస్త్రం అనేది అందుకు చాలా బాగా ఉపయోగపడతా ఉంది. నిన్న ట్రాఫిక్ కండిషన్స్ చూస్తే నిన్న మొత్తం టోటల్ చూస్తే నిన్న 3 కండిషన్స్ ఉన్నాయి. ఓన్లీ 3 కండిషన్స్ ఎలాగా మాకు తెలుస్తూ ఉంది. అస్త్రం యాప్లో తెలుస్తూ ఉంది. అస్త్రం యాప్లో ఎలా తెలుస్తుంది కండిషన్ ఉందా లేదనేది? గూగుల్ డేటా, గూగుల్లో ఒక జంక్షన్లో ఫోన్లు ఒక 300 మీటర్ల లెంత్లో ఫోన్ నిలబడిపోయింటే మనకు కండిషన్ లెంత్ అనేది వచ్చేస్తుంది, అస్త్రంలో వస్తుంది. అస్త్రంలో రియల్ టైం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని దాన్ని యాక్షనబుల్ ఇంటెలిజెన్స్గా మార్చి తద్వారా మేము ఇంప్రూవ్ అవుతున్నాం. సో ఇది ఊరికే తమాషగా అదే అంత మునుపు ట్రాఫిక్ అనేది గుడ్డెకి చేలో పడినట్టు రోడ్డు మీద నిలబడి చేయడం కాదు. దీంట్లో కొంత స్మార్ట్ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మార్ట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి మనం, తద్వారా ప్రజలకి మంచి సేవలు అందించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో స్మార్ట్ పోలీసింగ్ అంటారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ అంటారు. పోలీస్ కనిపించకూడదు, పోలీసింగ్ కనిపించాలి. ఇప్పుడు జరుగుతుంది ఇదే. అస్త్రంలో మీకు ఇన్విజిబుల్ పోలీస్ పెద్ద మీకు ఉండదు, బట్ పోలీసింగ్ కనిపించాలి. పోలీసింగ్ కనిపించాలంటే ట్రాఫిక్ కండిషన్స్ ఉండదు. ట్రాఫిక్ కండిషన్స్ ఉండకూడదంటే టెక్నాలజీ యూజ్ చేయాలి. టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తాము? గూగుల్ డేటా తీసాము, తర్వాత కంట్రోల్ రూమ్లో కూర్చుంటాము, కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ ఇస్తుంటాము, కంట్రోల్ రూమ్లో నుంచి ఒక ఏం గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో కంజెషన్ అనేది వచ్చిన మరుక్షణం నాకు తెలిసిపోతాం. ఇప్పుడు డ్రోన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. వారం మీద కండిషన్ పెరుగుతూ ఉంది, 330 మీటర్స్ పెరిగింది. ఎందుకు పెరిగింది తెలియదు కాబట్టి రియల్ టైంలో డ్రోన్ పిక్చర్ తీస్తే బాగుంటుంది. అందుకని డ్రోన్స్ అనేది ఇంపార్టెంట్ జంక్షన్స్ కూడా ఎన్ని డ్రోన్స్ వేస్తారు సార్ మీరు, ఎన్ని డ్రోన్స్ మీరు ఫ్లై చేస్తారంటే ఎక్కడ కండిషన్స్ మామూలుగా రొటీన్గా ఎక్కడ ఉంటే అక్కడ ఫ్లై చేస్తాము. ఏ టైంలో ఫ్లై చేస్తారు, ఏ టైంలో కండిషన్స్ లాస్ట్ 1 మంత్ 2 మంత్స్లో అనలైజ్ చేసాము, ఏ సమయంలో మన కండిషన్ పెరుగుతుందో తెలుస్తుంది, ఆ సమయంలో ఎగరేస్తాము. ఇక్కడ ఈవెంట్ జరగబోతున్నది ఈ ఫంక్షన్ హాల్ మేనేజర్కి తెలుసు. ఆల్ ఫంక్షన్ హాల్ మేనేజర్ పిలిపించాము. 120 ఫంక్షన్ హాల్స్ ఏదో ఉన్నాయి. ఈ 120 ఫంక్షన్ హాల్స్ ముందు ఈవెంట్స్ అంతా కూడా మీరు అప్లోడ్ చేయండి, అస్త్రంలోకి అప్లోడ్ చేయండి. అస్త్రంలోకి అప్లోడ్ చేస్తే ఈవెంట్ క్యాలెండర్ అనేది మనకు తెలుస్తుంది. ఫలానా రోజు ఫలానా ఈవెంట్ ఉన్న సంగతి తెలుస్తుంది. ఈ రోజు ఉన్న ఈవెంట్ సంగతి మాకు తెలుసు. ఎందుకు ఈ ఈవెంట్ మేనేజర్, ఈ ఫంక్షన్ హాల్ మేనేజరు నిన్ననే అప్లోడ్ చేస్తాడు. జనవరి 5వ తారీఖున ఏమన్నా పెళ్లి జరగబోతున్నా మాకు తెలుస్తాం. ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్ అంతా కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకు ఈవెంట్ మేనేజర్స్ని మనము ఈ అస్త్రం అనే ఒక
వాతావరణంలోకి ఆయన కూడా తెచ్చిస్తాం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 ముక్కల ఆటతో అమరావతిని నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తామని అన్నారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డుకు 2498 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లకు పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపామన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 11,467 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం నివాసంలో 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. 23 అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. రాజధానిలో కీలకమైన భవనాలు, రహదారులు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. సమావేశం అనంతరం వివరాలను మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వరద నివారణకు 1,585 కోట్ల రూపాయలతో పలు వాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లుగా పేర్కొన్నారు. గెస్టెడ్, నాన్ గెస్టెడ్, క్లాస్ 4 ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల భవనాల పనులను 3,523 కోట్ల రూపాయలతో చేపడుతున్నామని అన్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు 3,859 కోట్ల రూపాయలతో సమావేశంలో అనుమతి పొందామన్నారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని అన్నారు. భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు తదితర మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లకు టెండర్లు పిలిచామన్నారు. 5 ఐకానిక్ టవర్లకు ఈ నెల 15 లోపు డిజైన్లు వస్తాయని తెలిపారు. ఈ నెలాఖరుకు ఐకానిక్ భవనాలకు టెండర్లు పిలుస్తామని అన్నారు. 2014-19 నుంచి అమరావతి సిటీ, క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు ఏదైతే డిజైన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ కానీ, అంటే మేజర్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కానీ, అదేవిధంగా బిల్డింగ్స్, అధికారుల కోసం బిల్డింగ్స్ కానీ, మరియు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ టెండర్ పిలవటం. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా 3 ముక్కల ఆటాడి రాజధానిని నిర్వహణ చేసింది. దానికి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఈ 6 నెలల్లో దానికి ఉన్న అనేక లీగల్ ఇష్యూస్ అన్నింటి పరిశీలి చేసి వాటన్నిటి కమిటీలు వేసి కమిటీల మీద డెసిషన్ తీసుకొని ఈరోజు అథారిటీలో కొన్ని రోడ్లకు, కొన్ని బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 11,467 కోట్లకి 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకి ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వారి దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ని నిర్మించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీఏలో బిల్డింగ్స్, గెజిటెడ్ ఆఫీసర్సు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్సు, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్సు, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరొక 3,859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెట్టడం, అథారిటీ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో చర్చ. ఆస్తులు లాక్కోవటం వైఎస్ఆర్సీపీ హయాంలో ట్రెండ్గా మారిందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలన్న మంత్రి నారా లోకేష్ నిర్ణయం. హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడి. దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మార్చేలా కొన్ని విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న మంత్రి కొలుసు పార్థసారథి.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రస్తుత వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.